చూడండి ఫ్రెండ్స్, ఈ గాజు అనేది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఈ స్టోన్స్ గురించి తర్వాత చెప్తాను ఈ వీడియోలో, మీరు కంటిన్యూగా ఉండండి. కాకపోతే ఏంటంటే ముందు అనేది మనం ఈ లైన్ అనేది గీసుకోవాలి, ఒక లైన్ అనేది క్లాత్ మీద గీసుకున్న తర్వాత మనం గాజుకి ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి పట్టుకున్న తర్వాత ఇది టేప్ అనేది తిప్పేసిన తర్వాత ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మెజర్మెంట్ వచ్చేటప్పటికి 9 మీద 2 పాయింట్లు తక్కువ ఉంది. ఇక్కడ 9 మీద 2 పాయింట్లు తక్కువ ఉంది. ఆ మెజర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేయాలంటే ఇప్పుడు అదే కొలత ఇక్కడ కొలవాలి. చూడండి 2 పాయింట్లు తక్కువ ఉంది, ఇక్కడికి తక్కువ ఉంది, కానీ మీరు 9 వేసేయండి, ఎందుకైనా మంచిది. తగ్గినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 వేసేసిన తర్వాత చూడండి ఇది ఇంచున్నర ఉంది. ఇంచున్నర అనేది మీరు ఫోకస్ చేసుకోండి. ఇంచున్నర కన్నా లోపలే రావాలి ఇదంతా, ఈ లెంత్ అంతా. అర్థమైంది కదా? అడ్డంగా కొలత అంతా ఇంచున్నర కన్నా తక్కువే రావాలి. చూడండి ఇంచున్నరగా ఒక పాయింట్ తగ్గించుకుని ఇక్కడ గీసా. మరొకటి అనేది ఇలాగే వచ్చి ఇలా అనేది ఇక్కడ ఇంచున్నరకి ఒకటి గీత. ఇవన్నీ స్కేల్ కలిపి ఈ స్ట్రైట్గా చూడండి ఈ స్ట్రైట్గా మీరు ఈ కొలత మీద స్కేల్ పెట్టి గీసేయడమే. గీసేసిన తర్వాత చూడండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది కట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ మొత్తం మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే కాటన్ దారంతో దాని చుట్టూ అనేది చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కట్ చేసుకున్నప్పుడు కూడా మనకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఈ ఏదైతే చైన్ స్టిచ్ చేసామో అది పట్టుకునిద్ది అనమాట కట్ చేసుకునేటప్పుడు. అది చివర్లో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చూడండి ఈ అడ్డంగా వేసిన లైన్ అనేది అవుట్లైన్ అనేది కుట్టకూడదు. కుట్టాల్సింది ఏంటంటే తెలుసా, స్ట్రైట్గా ఉండే లైన్సే, ఈ లైన్స్ మాత్రమే కుట్టాలి. స్ట్రైట్గా ఏదైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ లోపలికే కుట్టండి చాలు. ఈ లోపలికే ఇలా జరీ అనేది కుట్టండి. ఇప్పుడు నెక్స్ట్ అనేది చూపిస్తాను. చూడండి ఈ సూది వదిలేసింది ఇందాకడ. నేను కొంచెం సూదిని వంచాను అనమాట, నా వైపుకి వంచంగానే చూడండి అసలు వదలకుండా వెళ్తుంది కుట్టడం అనేది. చూడండి ఎక్కడ వదలడం అనేది ఉండదు. మీరు సూది అనేది వంచుకోవాలి. సూది అనేది ఒకేసారి వదిలేస్తుంటే ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే. ఎక్కడ వదలడానికి లేదు. ఒక్కసారి వంచారనుకోండి సూది, అసలు వదలడానికి అవకాశమే ఉండదు అనమాట. ఈ లైన్ పక్కనే వేయాలి మీరు కరెక్ట్గా. వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి కంపల్సరీగా మీరు రెండో లైన్ అవుట్లైన్ కూడా కుట్టాలి. జరీతో ఆనిచ్చి కుట్టాలి రెండో అవుట్లైన్ కూడా. కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అని చూడండి ఇక్కడ రెండు జరీ లైన్స్ అనేవి చైన్ స్టిచ్ అనేవి కుట్టాను అనమాట. కుట్టిన తర్వాత 2 లేయర్స్ అనేవి కుట్టిన తర్వాత చూడండి ఇక్కడికి వెళ్తున్నాం. చూడండి ఇవి బీట్స్ అనేవి చేతిలో తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న తర్వాత 3 బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా అంటే ఒక రకమైన పేస్ట్ని లోడింగ్ అంటారు దీన్ని. ఆ టైప్లో నేను 3 అనేవి ఇలా పేస్ట్ని లోడింగ్ టైప్లో ఇలా కిందకి వెళ్ళి ఇలా కుట్టుకుంటూ చివరి దాకా వెళ్ళిపోయాను అనమాట. చివరి దాకా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాను. 3 అనేవి బీట్స్ ఇలాగే సన్న లోడింగ్ అనేది చివరి వరకు ఈ 3 బీట్స్తోనే. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వెళ్ళాను అనమాట. ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఇటు 2 స్టిచెస్, అటు 2 లోపల 2, మళ్ళీ ఈ 3 బీట్స్ అనేవి వదలాలి. మళ్ళీ ఇటు 2 కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా 2 కుట్లు కుట్టిన తర్వాత మరి 3 అనేవి బీట్స్ అనేవి ఇలా 3 బీట్స్ అనేవి ఇలా వదలాలి. వేలుతో వదిలి మళ్ళీ 2 కుట్లు సేమ్ అంతే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బీట్స్ అనేవి కరెక్ట్గా అటు ఇటు లోడింగ్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ వర్క్ అనేది ఈ స్టోన్స్ దగ్గరే ఉందన్నమాట. ఈ స్టోన్స్ అనేవి చూడండి, ఇక్కడ ఈ ఒక్క స్టోన్ ప్యాకెట్ వచ్చేటప్పటికి 20 రూపాయలు పడుతుంది. కానీ దీనికన్నా కాస్ట్లీ ఉన్నాయి, 40 రూపాయలు ఇస్తా అంటారు వాళ్ళు. కాదు, మీరు ఇవే తీసుకోండి, తక్కువ క్వాలిటీ తీసుకోండి. 2 ఒకటే, కానీ అలా చెప్తారు పేరుకి. దయచేసి ఈ ప్యాకెట్స్ అనేవి మీకు దీనికి గాజులకి మాత్రమే యూజ్ చేస్తారు, బ్యాంగిల్స్కి మాత్రమే యూజ్ చేసే స్టోన్స్ అని చెప్తే ఇవి ఇస్తారు మీకు మెటీరియల్ షాప్లో. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎలా అందించాలనేది చూద్దాం.
చూడండి, ఈ స్టోన్స్ వల్ల సింపుల్గా వర్క్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, హెవీగా కనిపిస్తుంది అనమాట వర్క్ అనేది. ఇప్పుడు చూడండి, గమ్ అనేది మీరు నీట్గా ఇలా అనేది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్స్ అనేవి పెట్టేయండి. డ్రాప్స్ లాగా ఇలా మీకు కావాల్సిన పద్ధతిలో ఎక్కడ పడితే అక్కడ అనేది ఒక డ్రాప్స్ లాగా నిండుగా ఇలా గమ్ అనేది అంటించేయండి. ఇది చాలా చాలా బెస్ట్ అనమాట. అంటించిన తర్వాత ఏం చేయాలో తెలుసా, మీరు చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ అనేది ఈ స్టోన్స్ ఇవి 90% అనేవి ఈ సూదికి రావు అంటిస్తే. అందుకని చేత్తో ఇలా పెట్టి ఈ చేత్తోనే మీరు అతికిచ్చేయండి. గమ్ ఎక్కువ పెట్టాలి, పెట్టకపోతే అది ప్రాబ్లం చేస్తాయి అన్నమాట. ఇలా అనేవి ఈ స్టోన్స్ కూడా తీసుకుని ఆల్టర్నేట్గా అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ఆల్టర్నేట్గా ఇలా మీరు ఈ చిన్నవి ఇలా చిన్నవి అనేవి అక్కడక్కడ అతికించుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతే అవి ఖచ్చితంగా మీకు ఇవి స్టోన్స్ అనేవి ఇలా తీసుకురావడం, ఇలా చిన్నవి ఇలా అతికిచ్చేస్తూ ఉంటే కరెక్ట్గా ఇవి మాత్రం చేత్తోనే అతికించండి. ఇవి పెద్దవి మాత్రం చేత్తోనే ఇలా గమ్ ఎక్కువ పెట్టాలి. గమ్ ఎక్కువ పెడితేనే దీనికి లుక్ అన్నమాట. ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు నీట్గా ఇలా అంటిస్తూ పోతే ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తెలిసిద్ది. ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక స్టోన్ అనేది ఇలా పట్టుకుని వచ్చి ఇలా అంటించడం అనమాట. ప్రతిదీ ఆ గమ్ములోకి ఇలా అంటించుకుంటూ వెళ్ళండి. కొంచెం సూదికి ఎక్కువ గమ్ అనేది అంటించుకోండి. దానివల్ల ఇవి స్టోన్స్ అనేవి తేలిగ్గా అంటుకుంటాయి. ఇలా గమ్ ఎక్కువ ఉండాలి. గమ్ ఎక్కువ ఉంటేనే మీకు చాలా ఎక్సలెంట్గా అంటుకుంటాయి అన్నమాట. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి గాజు మీద. ఇది కూడా ఒక విషయం గమనించండి. ఈ ఫైనల్గా మీకు ఎంత వర్క్ అయిపోయిన తర్వాత తెలిసిద్ది. చూడండి ఇలా గమ్ము ఎక్కువ పెట్టి ఇలా అంటించేయండి. పూర్తిగా అంటించేసిన తర్వాత దీంట్లో శారీలో ఉన్న మీకు బ్యాంగిల్స్ అనేవి మ్యాచింగ్ కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి శారీలో ఒక కలర్ ఉంది మీకు. ఆ కలర్ అనేది మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్లో రావాలి అనుకుంటే ఏం చేయాల్సిన అవసరంలా. మీరు ఒక సిల్క్ థ్రెడ్ తీసుకోండి, ఆ కలర్ది తీసుకుని ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి. కుట్టేసి ఇలా అనేది అటు ఇటు అనేది పూసలు అనేవి అలా వేసేసి ఇక్కడ ముడి వేసేయండి. అర్థమైంది కదా? చూసాను ఎలా వేసానో. అటు ఇటు అనేది పూసలు వచ్చి ఆ కలర్ అనేది కంపల్సరీ రావాలి. అలా అనేది మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇలా అనేది ఈ గమ్ అనేది ఎక్కువ పెట్టకపోతే ఇవి ఊడిపోతాయి. దయచేసి గమ్ అనేది ఎక్కువ పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా అనేది పెట్టిన తర్వాత నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి. చూడండి ఇలా అనేది మీరు కుట్టిన తర్వాత కంపల్సరీగా మీరు ఆ గోల్డ్ పూస అనేది చివర్లో పెట్టి నీట్గా ఆ చివర్లో ఇలా అనేది గమ్లోకి వెళ్ళమాకండి. గమ్లోకి వెళ్ళకుండా పక్కన అనేది వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయండి. వేసేస్తే కరెక్ట్గా ఆ శారీ మ్యాచింగ్ కలర్ అనేది కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు పూసలు కూడా మీకు ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు ఇలా వర్క్ అనేది కంప్లీట్గా అక్కడక్కడ అనేది వేసేయడం అనేది చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఈ ముక్క అనేది తీసేసాను నేను. తీసేసిన తర్వాత దీనికి ఇలా అంటించాలి. ఇలా మాత్రం మీరు అంటించవద్దు దయచేసి. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో దానికి తేడా ఏంటో చూస్తారు. ముందు ఈ క్లాత్ అనేది మేము తీసేసాం కదా, పక్కకు తీసాం కదా. దీన్ని ఏం చేయాలంటే కత్తెరతో ముందు మూల దాకా ఫస్ట్ కత్తెరతో ఏం చేయాలంటే ఇలా అనేది తిప్పేసిన తర్వాత ఇక్కడ ముక్కలు ఉంటాయి. ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇవి చివరి నుంచి ఇలా అణు అనేది కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేయాలి. చివరి నుంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదైతే సిల్క్ థ్రెడ్స్ కుట్టాం కదా ఈ దారాలన్నీ క్లీన్ చేసేయాలి. చేసేసిన తర్వాత చూడండి దీన్ని ఇలా నీట్గా వెనకాల క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? కరెక్ట్గా మీరు కత్తెర తీసుకుని కత్తెర అనేది కరెక్ట్గా మీకు తగినంత అంటే దగ్గరికి వెళ్ళి కట్ చేయండి. జస్ట్ కొంచెం పెట్టాలి. ఈ మూల అనేది కొంచెం పెట్టాలి కంపల్సరీగా. అలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. చుట్టూ ఈ చుట్టూ అనేది అటుపక్క ఇటుపక్క కొంచెం ఉండాలి. ఇక్కడ చూస్తున్నారా కొంచెం ఉండాలి. ఇక్కడ ఉంటేనే కరెక్ట్ అనమాట. శాంత మూలకి వెళ్ళిపోమాకండి. కొంచెం ఇలా పెట్టి కట్ చేసుకుంటూ వెళ్ళండి. మూల కొంచెం ముక్క అనేది లైట్గా పెట్టాలి మీరు ఖచ్చితంగా. అది ఆ పాయింట్ గమనించండి. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేశాను కదా ఒక పక్క అంతా. ఇది చూడండి ఒక ముక్క అంతా చుట్టూ చిన్న ముక్క పెట్టాను అనమాట. అంటే చివరిగా చిన్న ముక్క అనేది కంపల్సరీగా ఇలా పెట్టుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ చేద్దాం. చూడండి ఇది దోమల చక్రం అనేది తీసుకుని నీట్గా కొంచెం ఇలా అంటించండి చాలు. జస్ట్ ఇలా అంటిస్తే అది లాక్ అయిపోతుంది. అంటే అవి జారకుండా ఇవి జరీలు మేము ఏదైతే కుట్టామో అవి జారకుండా జస్ట్ ఇలా ఫినిషింగ్ చేయాలి. చూసారా ఎలా ఫినిషింగ్ చేస్తున్నానో? చూడండి ఇలా జస్ట్ ఇలా అంటించాలి. ఇలా మూల అనేది ఇలా అంటించేస్తే కరెక్ట్గా అది ఫినిషింగ్ అనేది చేసేస్తుంది. చూడండి ఇలా అనేది ఈ చూడండి నీట్గా చూడండి. ఇక్కడ చూసారా ఎంత ఫినిషింగ్ అవుతుందో? లాక్ అయిపోతుంది అది.
అది ముడుచుకుపోయి దాన్ని పట్టుకునిద్ది. అందుకని ఖచ్చితంగా ఈ లాక్ అనేది ఈ మూల పెట్టుకోవాలి, లేకపోతే ఆ జరీ జారిపోయి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని దయచేసి మీరు కొంచెం ముక్క అనేది పెట్టుకున్న తర్వాతే దాన్ని ఇలా అంటించండి చాలు. జస్ట్ అంటించడం అంటే పూర్తిగా అంటించడం కాదు, అలా జస్ట్ అలా చూపించడమే. చూపించడం వల్ల అక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు చూడండి మరొకసారి చూపిస్తా దగ్గర నుంచి. చూడండి ఇంకా ఎంత నీట్ అయిపోయిందో. ఇలా చూసారా? ఇలా జస్ట్ ఇలా ఆనిచ్చి వెళ్ళాలి. జస్ట్గా పక్కనే ఉండాలి, ఒక్క వెంట్రుక అంత గ్యాప్ ఉండాలి దానికి దీనికి. అలా చూపిస్తూ వెళ్తే ఖచ్చితంగా అది మీకు ఫినిషింగ్ అనేది తెచ్చి పెడుతుంది. ఎలా అంటే ఆ ఫినిషింగ్ అనేది మొత్తం చూపిస్తాను చూడండి అయినాక. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అనేది ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎలా అనేది ఫినిషింగ్ చేశాను చూసారా, ఎంత నీట్గా ఉంది చూసారా ఫినిషింగ్ అనేది. ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది రెండు వైపులు కూడా కరెక్ట్గా అలా చూపించుకున్నప్పుడు కరెక్ట్గా లాక్ అయిపోతుంది. ఇప్పుడు మేము గాజు మీద అంటిద్దాం. చూడండి జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇలా అనేది చుట్టూ అనేది ఇది ఇలా గమ్ పెట్టేసి నీట్గా ఇలా అంటించేయడమే. అంటిస్తే ఇక్కడ ఒక గ్యాప్ అనేది వస్తుంది, పింక్ కలర్ గ్యాప్ అనేది గాజు యొక్క వస్తుంది. అది కూడా పింక్ కలర్ అనేది కనిపించడం కూడా ఒక ట్రెండే అనమాట మార్కెట్లో. అర్థమైంది కదా? ఇదంతా నేను గమ్ముతో అంటించేసిన తర్వాత మీరు గమ్ పెట్టేయండి. ఇక గమ్ అనేది బాగా రాసేసి చక్కగా నీట్గా టైట్గా పెట్టి ఇలా అంటించేస్తే నీట్గా మీకు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చేసిద్ది, కరెక్ట్గా వచ్చింది. అది కరెక్ట్గా అంటించుకోవాలి. అంటించుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎలా అంటించాలనేది కూడా. గమ్ అనేది మీరు నీట్గా తీసుకుని అంటించండి. ఇది మొత్తం అంటించేసిన తర్వాత నేను చూపిస్తాను ఈ గాజు మొత్తం. చూడండి గాజు అనేది ఇలా గమ్ అనేది ఎక్కువ శాతం అనేది అంటించేయండి. ఇలా ముందు ఒక సగమంతా అంటించిన తర్వాత చక్కగా చివరి దాకా ఇలా అంటించేసిన తర్వాత ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడమే టైట్ చేసి. అది ఎలా అనేది కూడా మీకు మీరే ఈజీగా దీని మీద ఆ క్లాత్ అనేది పెట్టేసి అంటుకునిద్ది. చక్కగా మొత్తం అంటించిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా గమ్ పెట్టి నీట్గా కరెక్ట్గా ఇలా పెట్టి సరి చేసుకుంటూ నీట్గా ఇలా లాక్కుంటూ ఇలా సరి చేసుకుంటూ అంటించేయాలి. ముందు అంటించేసిన తర్వాత దాన్ని ఇలా పెట్టుకుని సరి చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చిందా లేదా అనేది ఇలా గమ్ము పెట్టి నీట్గా ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి. సమానంగా వచ్చిందా లేదా అనేది సరి చేసుకోవాలి. ఇలా అంటించిన తర్వాత ఇలా నొక్కండి లోపలికి. ఈ గమ్ అంతా నీట్గా తగిలిన తర్వాత వైట్ అయిపోతుంది. అవంతా గమ్ యొక్క మచ్చలు కనిపిస్తున్నాయి చూసారా, అవి కూడా పూర్తిగా పోతాయి అన్నమాట. పూర్తిగా ఇవి పోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక గ్యాప్ అనేది మిగులుతుంది. ఎక్కడ చివర్లో గ్యాప్ అనేది ఎక్కడంటే ఇలా నొక్కుంటూ వెళ్ళండి. ఎక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఈ గ్యాప్లో ఏం చేయాలి, ఈ స్టోన్స్ అనేవి ఎక్కువగా అంటించేయాలి. కేవలం ఇది మెటీరియల్ అనేది 40 రూపాయల మెటీరియల్లో ఈ వర్క్ మొత్తం చేసేవచ్చు. చూశారు కదా, ఈ 40 రూపాయలు మెటీరియల్లో ఈ ఏదైతే గాజులు ఉన్నాయో మగ్గం వర్క్ గాజులు అనేవి మీరు నీట్గా తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏదైతే మీకు గాజు ఉన్నది అది కంప్లీట్ అయిపోయింది. ఇలా అనేది తయారు చేసుకోవచ్చు. అటు ఇటు అనేది లోడింగ్స్ అనేవి వచ్చాయి చూసారా, ఈ లోడింగ్సే అనమాట అట్రాక్షన్ అనేది ఈ గాజుకి. ఇలా అనేది ఈ గాజు అనేది మీరు తయారు చేసుకోండి చక్కగా. ఈ వీడియో అనేది పూర్తిగా చూసి ఇక్కడ అటు ఇటు పింక్ అనేది ఖాళీగా వచ్చింది చూసారా, ఆ పింక్ కూడా ఒక ట్రెండింగ్ వర్క్ అనమాట. ఆ ట్రెండింగ్ వర్క్ కూడా మీరు చేసుకోవచ్చు. చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి గాజులు అనేవి మీరు ఎన్నో తయారు చేసుకోవచ్చు, మోడల్స్ అనేవి. జస్ట్ మీకు ఐడియా కోసం ఒక తయారు చేశాను. ఇంకా మీరు ఎక్కువ ఈ స్టోన్స్ అనేవి అతికించుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మగ్గం వర్క్ అనేది మీరు పూర్తిగా 100% పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి గాజులు అనేవి ఎన్నో తయారు చేయవచ్చు మీరు అనుకుంటే. ఓకేనా, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించింది. ఇంకా మీరు నిండుగా వేసుకోండి. స్టోన్స్ అనేవి మీకు అట్రాక్షన్గా ఎక్సలెంట్గా ఉంటాయి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడండి. ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది
తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే బయట మీరు వేల రూపాయలు నష్టపోయి వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.